సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులకు కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం హైపాల్రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న కల్వర్ట్ నిర్మాణం పనులకు ఇస్నాపురం మున్సిపల్ పరిధిలో లగ్డారం గ్రామంలో 20 లక్షల రూపాయల ఎస్సీ సప్ల నిధులతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వ, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శనివారం ఉదయం ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలోనూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈరోజు పటాన్చెరు మండలంలో భాగంగా ఈరోజు క్యాసారము, లగ్డారము, జిహెచ్ఎంసీ పరిధిలో గౌతమ్ నగర్లో కొన్ని కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. క్యాసారంలో 30 లక్షలతోటి గ్రేవ్యార్డ్ బ్రిడ్జు, అలాగే 20 లక్షలతోటి లగ్డారంలో డ్రైన్ వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వస్తువులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధిలో అందరినీ భాగస్థులను చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కరెంటు కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు ఉండే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.